శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూన్ నెలలో కుంభరాశి వారికి ఓ స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. అయితే ఆమె ఎవరు, ఇక ఆమె ఎలా మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకరి కింద బతకడానికి కానీ ఒకరి కింద పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు. వీరికి ఈగో అలాగే అహం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడున్నా సరే తమ శైలిలో తమ విజయాలతో దూసుకు వెళ్తూ ఉంటారు. ఏ పని చేసినా అందులో నైపుణ్యంతో అద్భుతమైనటువంటి విజయాలను సాధించడమే వీళ్ళు అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి జూన్ నెలలో నుంచి స్త్రీ వల్ల అనుకోని ప్రమాదాలు, అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ ప్రమాదాలు ఎలా రాబోతున్నాయి, వాటి వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క వ్యాపార అలాగే బిజినెస్కు సంబంధించిన ఆర్థిక కలాపాలు ఎలా ఉండబోతున్నాయి, వీరి యొక్క ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, వీటికి బయటపడాలంటే చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటి, పరిహారాలు ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకోని పనులు అనుకున్నట్టుగా జరగకపోతే అదొక కోపంలా అందరి మీద అరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఏదైనా పని మీద దృష్టి సారిస్తే అది అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అయితే ఈ యొక్క జూన్ నెలలో వారికి ఓ స్త్రీ వల్ల ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు ఆహార విషయాల్లో కానీ లేదు అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. మీరు తిన్న బయట ఫుడ్ కానీ లేదు అంటే బయట ఆహారాలు కానీ ఏవైనా తీసుకున్నప్పుడు మీకు అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభరాశి వారికి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని భావిస్తున్నారో ఈ యొక్క జూన్ మాసం అయిపోయిన వెంటనే మంచి ఫలితాలు రాబోతున్నాయి. దీని ద్వారా మీరు అనుకున్న విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయనేది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాదు చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంటాడబోతున్నాయి. అయితే మీరు మీ జీవితంలోకి రాబోతున్న ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది. అయితే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదు అంటే మీ సహోద్యోగి కావచ్చు, లేదంటే పరాయి స్త్రీ వలలో మీరు చిక్కుకోవచ్చు. ఇలాంటివి ఏవి జరిగినా సరే ఆమె ముందుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులపై దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాదు మీకు ఉన్నటువంటి మర్యాద, పేరు, ప్రతిష్టలు కూడా మంట కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కుంభరాశి వారు ఎంతో మనోధైర్యం కలవారు. కానీ వీరి యొక్క ఎంట్రీతో వీరు కుంగి కుషించి మానసికంగా ఇబ్బంది పడి మీరు ఆత్మహత్యకు చేసుకునే దారికి కూడా వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు ఎవరితో ఉండాలో అనేది మాత్రం మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క భాగస్వామి కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సలహాలు ఇస్తే ఖచ్చితంగా పాటించండి. లేకపోతే మీరు మీ గోతి మీరు తవ్వుకున్నట్లే అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ 4వ తారీఖు నుంచి అద్భుతంగా ఉండబోతుంది. ఈ యొక్క స్త్రీ విషయంలో తప్ప మిగతా ఎలాంటి వ్యాపార వ్యవహారాల్లో అయినా సరే, ఆర్థిక అభివృద్ధిలో అయినా సరే తిరుగుండదు. అయితే వీరు ఖచ్చితంగా అభయాంజనేయ యొక్క ఆలయాన్ని ప్రతి మంగళవారం ఈ యొక్క జూన్ మంత్ నెల అయ్యేంత వరకు దర్శించి అక్కడ కుంకుమార్చన కానీ అక్కడ పూజలు చేస్తే మంచి శుభ ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవచ్చు.
అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. పరాయి స్త్రీ విషయంలో ఇక మీరు ఎలాంటి తప్పు చేసినా అవి మీ మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. అయితే మరొక విషయం ఏంటంటే మీకు అనుకున్న వారికి అనుకున్న వారితోనే చిక్కులు ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ మీ అంతర్గత విషయాలు కానీ లేదు అంటే మీ యొక్క ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వేరే వాళ్ళతో అస్సలు చర్చించవద్దు. అవే అదునుగా చూసుకొని వారు మీపై దండయాత్ర చేసే అవకాశం ఉంది. దానివల్ల మీరు ఆర్థికంగా మానసికంగా అలాగే శారీరకంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ యొక్క విషయాల్లో మీరు ఎవరితోనూ చర్చించకూడదు. కేవలం మీ యొక్క భాగస్వామి కానీ మీ యొక్క తల్లిగారు కానీ మీకు ఇక అంటే కేవలం బ్లడ్ రిలేషన్ మీ యొక్క రక్త సంబంధకులకు మాత్రమే మీ యొక్క ఇబ్బందులు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. లేకపోతే మీరు ఎవరితో షేర్ చేసుకున్నా వాళ్ళు ఇక అది అదునుగా చేసుకొని సమయానుసారం మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటికే మీ మీద నరఘోష నరదృష్టి వంటివి చాలా వరకు ఇక ప్రయోగాలు జరుగుతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు. మీరు ఎదుగుతున్నది ఎవరికి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోతారా అని చాలా కళ్ళు మీపై ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరిణామాలు ఇక సూచనలతో ఖచ్చితంగా మీరు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా బలపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క అంతర్గత వ్యవహారాలను వేరే ఒకరితో చర్చించడం కానీ లేదు అంటే వారితో మాట్లాడటం కానీ అస్సలు చేయకూడదు. దానివల్ల మీకే మంచిదనేది మాత్రం చెప్పవచ్చు. ఎవరైతే ఇక విద్య అలాగే వైద్యం వృత్తిపరమైనటువంటి విషయాల్లో విజయం సాధించాలి అనుకుంటున్నారో అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం పూట ఇక దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఇక కుదిరితే మీరు నెయ్యి దీపం ఆవు నెయ్యి దీపాన్ని ఒక ఉసిరికాయలో ఉసిరి దీపంలా పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీరు ఎప్పటికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఇంటి బయట ఇక ఉన్నటువంటి మీ భార్య కానీ ఇక ఎవరైనా పూజ చేసేటువంటి ఇక తులసి కోటలో నుంచి ఒక ఆకును తీసి మీ యొక్క జేబులో కానీ లేదు అంటే మీ యొక్క ఇక వ్యాపార స్థలంలో కానీ క్యాష్ కౌంటర్లో కానీ వేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. అయితే మీ యొక్క స్త్రీ అనేది ఇక మీకు తెలిసిన వారు అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని నమ్మొద్దు అనే చెప్పవచ్చు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇక మీరు ఖచ్చితంగా ఇక కర్కశంగా ఉండాల్సి ఉంటుంది. మీ అంతర్గత వ్యవహారాల్లో ఎవరైనా జోక్యం చేసుకున్నా లేదు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి జీవితంలో కానీ మీ ఇద్దరి మధ్య ఎవరైనా మూడో వ్యక్తి జోక్యం జరుగుతుంటే మాత్రం మీకు విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్లో తరచు గొడవలు అంతేకాకుండా లేనిపోని చికాకులు అనేవి మీకు లేకున్నా ఇక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు ఈ యొక్క ఇక అవకాశాలు వాళ్ళకు ఇవ్వద్దు. ముఖ్యంగా మూడో వ్యక్తి జోప్యం వల్ల మీ యొక్క దాంపత్య జీవితంలో లేనిపోని చికాకులు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మధ్య దాపరికం లేకుండా ప్రతి విషయాన్ని మీ యొక్క భాగస్వామితో చర్చించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కడమే కాదు ఇక మీ యొక్క దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోబోతుంది, వాళ్ళ దగ్గర నుంచి ఇక వీరు తప్పించుకోవడానికి చేయవలసిన దేవతారాధన ఏంటి, వీళ్ళు చేయవలసినటువంటి ఇక పరిహారాలు ఏంటి అనేది చూశారు కదా. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. శుభమస్తు.